నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మనలోని దుర్గుణం ఏమిటంటే మనం చూసిన దానికంటే విన్నదానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి సంతృప్తి చెందుతాం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2024 డిసెంబర్ 28 శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 48 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు, చంద్రోదయం తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాలకు, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు. తిథి త్రయోదశి తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం అనురాధ రాత్రి 10 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము గరిజ మధ్యాహ్నం 3 గంటల వరకు, తదుపరి వనిజ. రాత్రి 3 గంటల 30 నిమిషాల వరకు, తదుపరి విష్టి. యోగము శూలము రాత్రి 10 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి గండము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల 33 నిమిషాల నుండి 10 గంటల 55 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాల నుండి 3 గంటల 2 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 6 గంటల 48 నిమిషాల నుండి 8 గంటల 10 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 16 నిమిషాల నుండి 9 గంటల వరకు, వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 5 నిమిషాల నుండి 5 గంటల 46 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 12 నిమిషాల నుండి 6 గంటల వరకు. అమృత గడియలు ఉదయం 11 గంటల 4 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 39 నిమిషాల వరకు. డిసెంబర్ 28 శనివారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే, తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. శనివారం త్రయోదశి తిథి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. శని త్రయోదశి రోజున ఎటువంటి శుభకార్యాలు చెయ్యరు, ఎటువంటి పనులకి శ్రీకారం చుట్టరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. ఈరోజు ప్రత్యేకతలు. చాలామంది శని ప్రభావంతో చాలా బాధపడుతుంటారు. అలాంటి వారికి ఈరోజు ఒక అద్భుతమైన రోజు అనే చెప్పాలి. శని త్రయోదశి నాడు ఈ విధంగా పూజ చేస్తే వారికి శని అనుగ్రహం కలిగి శని ప్రభావం తగ్గుతుంది. శని త్రయోదశి నాడు నవగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. తమలపాకులో బెల్లం వేసి నైవేద్యంగా పెట్టాలి. 9 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శని త్రయోదశి నాడు శివుడికి కానీ ఆంజనేయ స్వామికి కానీ 11 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శని వాహనమైన కాకులకి ఆహారాన్ని పెడితే కూడా మంచిది. అలాగే నల్ల చీమలకు పంచదారని ఆహారంగా పెడితే మంచి ఫలితం ఉంటుంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మానవుల కష్టాలు కడతీర్చడానికి శ్రీ మహావిష్ణువు
ఎన్నో అవతారాలలో ఇది ఒకటి. వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మత్స్యవతారం ఎత్తారు. ఈరోజు ప్రశ్న: దుష్యంతుడు ఏ వంశీయుడు? కురువంశీయుడు, చంద్రవంశీయుడు, సూర్యవంశీయుడు, పూరువంశీయుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఇంతకాలం ఎదురు చూసిన నిరీక్షణ ఫలిస్తుంది. వృషభ రాశి: పట్టుదల సహనంతో ముందుకు సాగి కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. మిథున రాశి: విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి: కాంట్రాక్టులు చేజెక్కించుకుంటారు. సింహరాశి: దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత గట్టెక్కుతారు. కన్య రాశి: ముఖ్యమైన నిర్ణయాలకు తగిన సమయం. తులారాశి: ఆస్తుల విషయాలలో చేసుకున్న ఒప్పందాలు కొన్ని మార్పులు చేసుకుంటారు. వృశ్చిక రాశి: శత్రువుల్ని కూడా స్నేహితులుగా మార్చుకొని తమ సత్తా చాటుకుంటారు. ధనస్సు రాశి: వివాహాది శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. మకర రాశి: కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి: ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. మీనరాశి: ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.